మీ కెరియర్లో ఇప్పటి వరకు మీరు చూసిన అప్పటి సినిమా కానీ ఇప్పటి సినిమా కానీ టీవీ కానీ సినిమా కానీ బాగా కష్టపడి హ్యూజ్ రౌండ్ ఆఫ్ ఎఫర్ట్ మీ వైపు నుంచి పెట్టడం అంతే వచ్చిన అప్రిసియేషన్ ఏదన్నా షేర్ చేసుకోండి మేడం. శుభలగ్నం. ఎంత కష్టం ఉండింది అందులో? కష్టం అంటే యాక్టింగ్ డైలాగ్స్ ఎక్కువ, యాక్టింగ్ స్కోప్ ఎక్కువ, అందులో చాలా వేరియేషన్స్ ఉంటుంది. చాలా సినిమాలు నేను చేశాను. ఇప్పుడు మావి చిగురులో కూడా అంటే దాంట్లో ఒకే ఫస్ట్ హాఫ్ ఒక వేరియేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మళ్ళీ వేరేలా ఉంటుంది, అంతే రెండే ఉంటుంది. దీంట్లో అలా కాదు, ఆ ఒక ఏమిటో అనేది ఒక డైలాగ్ ఉంటుంది, అది ఎన్ని వేరియేషన్స్ చెప్పాల్సి వస్తుంది. ఏడ్చుకుంటూ, నవ్వుతూ, వ్యంగ్యంగా, మళ్ళీ బాధతో, మళ్ళీ దుఃఖంతో, మళ్ళీ ఇలా చాలా ఆ దుఃఖం అనేది కూడా చాలా వేరియేషన్స్ ఉంటుంది దాంట్లో. ఎన్ని సినిమా మొత్తం చాలా వేరియేషన్స్ ఉంటుంది ఆ సినిమా. అది నాకు కొంచెం కష్టంగా ఉన్నా కూడా డైరెక్టర్ గారు చేయించారు నాతో. సో అలాగే అది నేను అనుకోలేదు. అది ఇప్పటికీ నాకు ఎక్కడ వెళ్ళి ఎవర్ గ్రీన్ సినిమా లాగా శుభలగ్నం చేశారు కదండి, శుభలగ్నం చేశారు, ఆ ఒక్క సినిమానే చెప్తాను. ఎన్ని సినిమాలు చేశాను నేను, ఇది ఒక్క సినిమా గురించి మాట్లాడతారు అందరూ, చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు. కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి అమ్మని గారు? సుమన్ గారితో ఒక రెండు సినిమాలు చేస్తున్నాను, దేవి ప్రసాద్ గారితో ఒక సినిమా చేస్తున్నాను, తర్వాత ఇంకోటి ఒక లీడ్ రోల్ ఒక సినిమా చేస్తున్నాను, తర్వాత వెబ్ సిరీస్ ఒకటి సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు చేస్తున్నాను. ఇంకా చాలా చేస్తున్నాను. అలా అంటే ప్యాడింగ్ ఆర్టిస్ట్ కదా, ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏదో మంచి మంచి క్యారెక్టర్ వస్తున్నాయి చేస్తున్నాను. ఇప్పుడు మీరు హీరోయిన్గా చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసేటప్పుడు మీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అమ్మని గారు? నేను ఇన్ని హిట్స్ ఇచ్చాను, నాకు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి, నేను ఇన్ని అవార్డ్స్ అందుకున్నాను, ఇవాళ నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడం ఏంటి అన్న సెన్స్ ఉంటుందా? అది స్టార్టింగ్ వచ్చింది నాకు చేసినప్పుడు. హీరోయిన్గా చేసాము, ఎందుకంటే నేను హీరోయిన్ అవ్వాలనే వచ్చాను, అయ్యాను, అన్నీ ఓకే. వాళ్ళ తర్వాత మనకు ఆ మైండ్లో అదే ఉంటుంది కదా, హీరోయిన్ అనే ఒక ఇది ఉంటుంది, తప్పకుండా ఎవరికి పోదు అది. ఎందుకంటే అది ఇష్టపడి మనం వచ్చాము, ఆ ఒక బౌండరీలో ఉంటాం కదా మేము, ఆ హీరోయిన్ అనే ఒక బౌండరీలో. సో అక్కడి నుంచి బయట వచ్చినప్పుడు కొంచెం ఫీల్ అవుతాం ఆ మదర్ క్యారెక్టర్ చేసుకున్నప్పుడు. అందుకే నేను ప్రతి ఒక మదర్ క్యారెక్టర్ అంటే, సార్ మీరు ఏమైనా చెప్పండి, మీరు ఏ శారీస్ వేసుకుంటాను, ఎలా మేకప్ వేసుకో, ఈ వైట్ హెయిర్ మాత్రం వేసుకోను. నేను ఫస్ట్ చెప్పేది అది, నేను వైట్ హెయిర్ వేసుకోను అని చెప్తాను. చెప్పండి ఇప్పుడు ఎలా ఉంటున్నారా, ఇంత గ్లామరస్ తల్లి గారు ఉంటారండి. అందుకని చెప్తాను. లేదు, ఆ క్యారెక్టర్కి అది చాలా ముఖ్యం, అలా వేసుకుంటేనే ఆ క్యారెక్టర్ పండుతుంది అని డైరెక్టర్ గారు దాన్ని చెప్తే నేను ఆ కథ వింటాను, నిజంగానే అది కరెక్ట్ అనుకుంటే అప్పుడు వేసుకుంటా, నేను తప్పలేదన్నాను. కానీ మామూలుగా అయితే మాత్రం అంత ఈజీగా ఒప్పుకోను.